అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మసిబూసి మాయ చేస్తున్నారో లేదా అక్రమార్కులకు వంత పాడుతున్నారో తెలియదు, కానీ జీవో 5859లో అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు పక్కన పెట్టేశారనేది క్లియర్గా ఖమ్మంలో వాదన వినిపిస్తూ ఉంది. ఇటు అధికారులు దాని గురించి పట్టించుకోకపోవడం, అలాగే మంత్రులను సైతం పక్కదారి పట్టించడంతో అక్రమంగా భూములు క్రమబద్ధీకరణ చేసుకున్న వారికి అధికారులు అండగా ఉంటున్నారనే వాదన ఖమ్మంలో వినిపిస్తూ ఉంది. సో పూర్తిగా 5859 జీవో మీద అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం నాయకులు విక్రమ్ ఎంతో ప్రభుత్వానికి ఇప్పటికే మెమోరాండాలు అందజేశారు. సో మంత్రి గారిని కూడా కలిశారు. సో 5859 జీవో మీద అసలు అధికారులు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఖమ్మంలో ఎంత భూమి ఆక్రమణకు గురైంది, అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్నారు అంశాలు మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా నాయకులు విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం విక్రమ్ గారితో మాట్లాడే ప్రయత్నం. సో అన్న నమస్తే అన్న, చెప్పండి 5859 జీవో ద్వారా ఖమ్మంలో పూర్తిగా అసలు ఎన్ని వేల గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్న? రాష్ట్ర ప్రభుత్వం గత 2 సందర్భాల్లో కూడా 58, 59 జీవో ప్రకారం పేదలకి సదుద్దేశంతో ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని చెప్పి జీవో తెచ్చింది. కానీ ఖమ్మం నగరంలో ప్రధానంగా నగరం రోజు రోజుకి విస్తరించిన తర్వాత, ధరలు బాగా పెరిగిన తర్వాత ఖమ్మం నగరంలో గత పాలనలో ఉన్న పార్టీ నాయకులు అదేవిధంగా కార్పొరేటర్లు ప్రధానంగా వారి అనుచరులు, పాత మంత్రి గారి యొక్క అనుచరులు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఏ విధంగా పాల్పడ్డారంటే 58వ జీవో నెంబర్లో ఉన్న వాళ్ళని పేదలకి పూర్తిగా ఉచితంగా లభించే ఆ కాఫీ ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చు. కానీ 59 మాత్రం కొంత డబ్బులు కట్టేసి క్రమబద్ధీకరించమని చెప్పి అని జీవోలో ఉంది. కానీ ఇవాళ ఆచరణలో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్లో ఉన్న పెద్ద ఎత్తున విలువైన ప్రభుత్వ భూముల్ని అక్రమంగా, అన్యాయంగా క్రమబద్ధీకరణ ఒక ముద్దు పేరుతో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, వాళ్ళ అనుచరులు, అలాగే పాత మంత్రి గారికి ఉన్న బీఆర్ఎస్లో పనిచేసిన కొద్ది ముఖ్యమైన నాయకత్వం కూడా ఇవాళ వేల సంబంధించిన గజాలు ఆక్రమించుకున్నారు. నిన్న మొన్న మీడియాలో చూస్తే ఒక సమ్ము పేరు గల పెద్ద ఆక్రమించిన వ్యక్తి దాదాపుగా 750 గజాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం మీడియాలో వచ్చింది. దీని మీద మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత పరిపాలనప్పుడు ఆందోళన చేశాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ వరకు ఇచ్చేసి అనర్హులను తేల్చేసి ఎంఆర్ఓ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్వే చేయించి అర్హులకు మాత్రమే డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నాం. దీంట్లో భాగంగా కొత్త మంత్రి గారు మెమోరాండం ఇచ్చాం. కొత్త మంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలో మంత్రిగా వచ్చిన తర్వాత ఆయన గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు, ఎవరైనా అక్రమంగా క్రమబద్ధీకరించుకుంటే వారి మీద చర్యలు తీసుకుంటాను. అది కేవలం రాజకీయ స్టేట్మెంట్గా ఉండకుండా చూసుకోవాలని బాధ్యత మంత్రి గారి మీద ఉంది. తక్షణమే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళ మీద క్రమబద్ధీకరణ సంబంధించి వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా 5859 జీవోలో కొంత అక్రమాలు జరిగాయి అని చెప్పేసి చెప్పారు. సో పూర్తిగా ఒక్క స్థలాన్ని మాత్రమే ఇప్పటివరకు అధికారులు తేల్చగలిగారు. మరి ఒక్క స్థలాన్నే తేల్చడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటారు? ప్రధానంగా గత నెల క్రితం అయితే ఒక మాజీ కార్పొరేటర్ సంబంధించిన భూమిని కొత్త బస్టాండ్ సమీపంలో ఉంది, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు అధికారులకు అభినందనలు. కానీ అదే సందర్భంలో దాదాపుగా బయట సర్వే ప్రకారం అయితే 120 మంది దాకా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రభుత్వ భూమిని బయట మీడియాలో వస్తున్నాయి. కనుక రాజకీయాలకు అతీతంగా చేయాలి ఈ పని. వారు కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా ప్రతి ఒక్కరి మీద ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీపరంగా సర్వే చేసి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు తప్ప ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుంటే అది కరెక్ట్ కాదు. రాజకీయాలకు అతీతంగా అందరి మీద చర్యలు తీసుకునే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక్కరికే పరిమితం అయితే మాత్రం ఏమైందంటే ఇందులో మళ్ళీ అధికార పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ కూడా దాంట్లో పాలు పంచుకుంటుందని చెప్పేసి అపాదం వచ్చే అవకాశం ఉంది. కనుక తక్షణమే అందరి మీద రెవెన్యూ యంత్రాంగం మీద సర్వే చేసి చర్యలు తీసుకునే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే పూర్తిగా గతంలో కలెక్టర్గా పనిచేసిన విపి గౌతమ్ కూడా పూర్తిగా మున్సిపల్ అధికారులకి మొత్తం డేటా అంతా అడిగారు, డేటా అంతా సిద్ధం చేయండి చెప్పేసి అడిగారు. దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ బదిలీ మీద వెళ్ళిపోయారు. సో నూతన కలెక్టర్ కూడా ఖమ్మం జిల్లాకి వచ్చేసారు. సో ఈ సమస్యలన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తున్నారా? ముందు ఈ 5859 జీవో మీద ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? ఖచ్చితంగా తీసుకెళ్తాం. తీరా ఇప్పుడు జీవో కొత్తగా వచ్చి వీళ్ళందరూ ఎవరైతే అక్రమదారులు చేసుకున్నారో వారి మీద కొంత చర్యల కోసం కొద్దిమంది అధికారులు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అక్రమంగా చేసుకున్నారో వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న గతంలో మేము మంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం. ఈసారి కొత్త కలెక్టర్ గారికి అట్లనే కొత్త మున్సిపల్ కమిషనర్ కూడా మెమోరాండం ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అర్హులు వరకు మాత్రమే ఉంచి అనర్హులు మొత్తంగా వెలికి తీసేయాలి.
ప్రభుత్వ భూమిని తక్షణమే దాదాపు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వెలికి తీసి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి జీవోలు వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకి జీవో అమలు ఉందో లేదో చూసి కూడా అధికారులు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఖమ్మం మున్సిపాలిటీలో కూడా గత పరిపాలనలో ఉన్న కమిషన్ అప్పుడు కానీ గత జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కూడా అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఇళ్ళకు కూడా ఇలా ఇంటి నెంబర్లు ఇచ్చారు. ఇది కూడా ఎటువంటి సర్వే చేయకుండా ఎక్కడ పడితే అక్కడికి ఇంటి నెంబర్లు ఇవ్వడం వల్ల వాటిని బేస్ చేసుకొని కూడా కొద్దిమంది అక్రమంగా క్రమబద్ధీకరించడం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కానీ అట్లనే కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి కూడా దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇది ఒక కంటిన్యూషన్ పద్ధతిలో మేము పోరాటం చేస్తాం. ఎంతటి పరిస్థితి వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం చేసే విధంగా మా ప్రయత్నం ఖచ్చితంగా మా పార్టీ వైపు ఉంటుంది. అవసరమైతే అఖిలపక్ష ఆధ్వర్యంలో కూడా ఈ ప్రయత్నం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదా, పూర్తిగా 58-59 జీవో ప్రకారం పేదవాళ్ళకి చెందాల్సిన భూముల్లో అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న రాజకీయ నాయకుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు సిపిఎం జిల్లా నాయకులు విక్రమ్. సో పూర్తిగా గతంలో ఎంఆర్ఓలు కొంత రాజకీయంలో పలుకుబడితో ఉన్న అధికారుల అండ చూసుకొని కూడా పూర్తిగా 59 జీవో ప్రకారం కొంత ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించి దాన్ని క్రమబద్ధీకరణ చేసుకున్న ఫ్లాట్లను కూడా కొంత ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో దీని మీద గతంలో మంత్రి గారిని కూడా కలిశారు. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. సో నూతనంగా కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తిగా వినతి పత్రాలు అందజేస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో జీవో 58-59 ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్న వారి మీద పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడదు. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్న వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అధికారులు అండదండలతో ఇప్పటికే 1-2 ప్రభుత్వ స్థలాలు తప్పితే ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. కానీ అధికారులు వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అని చెప్పేసి కూడా సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా అధికారులు వెంటనే స్పందించి జీవో 58-59 ద్వారా అక్రమంగా ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరించిన వారి మీద వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకొని ఎడల అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.